అంటే ఏం చేశాడు పెంచడం అంటే? చిన్నప్పటి నుంచి ఒక సంవత్సరం ఏజ్ నుంచి పెంచాడు. పెంచే అంటే తను ఒక ఎలక్ట్రీషియన్గా రిటైర్డ్ అయ్యేటప్పటికి 2500 జీతంతో ఒక మనిషిని చదివించడం అంటే ఎంత కష్టం. చదివించిన తర్వాత చనిపోయినప్పుడు మనకుండే ఆ బాధలో వచ్చిన చుట్టాలకి వెళ్ళి మనమే అన్నీ చూడాలి అంటే ఎటువంటి బాధ ఉంటుంది అనేది లైఫ్లో ఒక పెద్ద గాయం. అది వచ్చిన వాళ్ళు మనకు సాయం చేయబోగా మాకు కావాల్సిన తినడానికి వస్తువులు కావాలని చనిపోయిన మనిషిని పెట్టుకుని అడుగుతూ ఉంటే అది భరించలేని నొప్పి ఏదైనా. అదొకటి కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఎందుకు ఆయన అంటే అంత ఇష్టం? ఎప్పుడైనా నేను దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకోవటం, గుండెల మీద పడుకేసుకోవటం? ఎప్పుడు పటమే చేసుకుని పడుకునేవాడిని. అసలు తాత అంటే తాత మనవాళ్ళు ఎలా ఉంటారు? తాత మనవాళ్ళు అంటే మామూలుగా ఫ్రెండ్సే కదా. అద్భుతమైనటువంటి అనుబంధం అది. ఒక సైకిల్తో పందాలు వేసుకునేవాళ్ళమా, లేదంటే సినిమా హాల్కి వెళ్తే వాచ్ చేతికి ఇచ్చి సినిమాలో టికెట్ల కోసం ఆయన లైన్లో తీసుకెళ్ళి టికెట్లు తెచ్చేవాడు, నేను పక్కన ఉంచునేవాడిని. అంత అసలు ఇది ఒక తోటి స్నేహితుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు ఆయన. ఆ ఏజ్కి సంబంధమే లేదు. నిజంగా ఏదో ఒక అద్భుతమైన శక్తి ఉండి, లేకపోతే నిజంగానే దేవుడు ఈ బంధాలనే ఉండి ఒక్కసారి నిన్ను అరే నాన్న నీ దగ్గరికి వస్తానురా అని ఆ లోకం నుండి నిన్ను అడిగితే తెచ్చుకుంటావా? మరి నువ్వు తెచ్చుకోవడం కాదు, అలా వస్తే నేనే పరిగెడతాను, ఆయన దగ్గరికి వెళ్ళిపోతావు అంతే. ఎందుకు? ఎందుకంటే మధ్యలో గుర్తొచ్చి ఏడుస్తుంటాను. ఎవరికోసం ఏడవ నేను. ఆయన మధ్యలో చివరి దశలో బాగా చూసుకోలేదేమో అనే బాధ బాగా ఉంది. ఆయనకి కావాల్సినవి కొని ఇవ్వలేదేమో. లాస్ట్లో అయితే కొన్ని ఆయన కట్టుకునే లుంగిలు కూడా చిరిగి ఉండేవి. నేను గమనించేవాడు కాదు, చెప్పేవాడు కాదు. కనీసం కొని ఇవ్వలేకపోయినా అనే బాధ కూడా ఉండేది. అంటే చివరి దశలో మనిషిని చూసుకోవటం అంటే అన్నం పెట్టడం కాదు. వాళ్ళకున్న వస్తువులు కరెక్ట్గా అన్నీ ఉన్నాయా లేవా, వాళ్ళ జేబులో డబ్బులు ఉన్నాయా లేవా, కనీసం ఏదైనా ట్యాబ్లెట్ కొనుక్కోవాలంటే ఏమైనా ఉన్నాయా లేవా, అన్నీ నేను చూస్తున్నాలే, నీకు సంబంధం లేదు కూర్చో అంటానికి లేదు. అవన్నీ మనం తెలుసుకుని చిన్నపిల్లల్లాగా ఎలా చూసుకోవాలా, అది చూసుకోలేకపోయామన్న బాధ అయితే ఉంది. ఒక్క విషయం చెప్పామా, నువ్వు చెప్తున్నప్పుడు దీని వెనకున్న పెయిన్ నాకు ఎందుకో కళ్ళనీళ్ళలాగా వస్తున్నాయి. ఎందుకు అంత బంధం పీకుతుంది నీకు? ఎందుకు అంత బలంగా పెనేసుకుపోయావు ఎందుకు తాతయ్యతోని? అంటే పూర్తిగా తను ఏమీ రూపాయి మిగిల్చుకోకుండా తనకు మొత్తం తన సంపాదన అంతా ధారపోసేశారు. తనకి ఏదో 70,000 80,000 వచ్చి ఉంటాయి రిటైర్డ్ అయితే. నా డిగ్రీకి దానికి ధారపోసారు. ఆ ధారపోసినటువంటి ఆఖరి రూపాయి అయిపోయేదాకా బాగానే ఉన్నాం. తర్వాత నేను పని చేయడం మొదలెట్టాను. ఏదో గుమస్తాగా రైస్ మిల్లో గుమస్తా మొదలుపెట్టాను, చేశాను. 800 ఒక 400 రెంట్ కట్టేవాళ్ళం, 400 బతికేవాళ్ళం. ఉన్న ఒక్క వంకాయతో మా అమ్మ కూర వండి అద్భుతంగా ఏ రోజు బాధపడాలి లేదు అనేది ఏ రోజు అనిపించలేదు. ఎందుకంటే ఎమోషన్ అంత లేదు. ఇంట్లో ఎప్పుడు సంపద ఉన్నట్టే. ఉన్న ₹1 10,000 రూపాయలలా ఉండేది మాకెందుకు. ఆ బంధంలో ఉన్న గొప్పతనం, లేదంటే ఆయన చేసిన కష్టంలో ముందు ఏ కష్టమైనా మనం నిలబడి చేయగలను అన్న ధైర్యం మరి ఆయన తెలియకుండా నాకు ఊరు పోసాడో తెలియదు. కానీ ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు ముందుకెళ్తూనే ఉన్నా, కానీ ఈ రోజు వెనక్కి వెళ్ళలేదు. నువ్వు తాతయ్యని తీసుకొచ్చుకుంటావా అంటే తాతయ్య దగ్గరికి వెళ్తాను అన్నావు. నువ్వు ఎప్పుడు నాకు పరిచయం అయిన దగ్గర నుంచి 80% నవ్వుతూ ఉంటావు. అసలు ఎందుకని నీ హృదయం అంత భారం పెరిగింది? నువ్వు వెళ్ళి ఏం చేస్తావు తాతయ్య దగ్గరికి? అంటే తాతయ్య అనేవాడు ఎలా ఉంటాడు, ఆయన్ని రమ్మంటాం అంటే నేను వెళ్ళి తీసుకొస్తే బాగుంటుందేమో. నేను వెళ్ళి చేయబట్టి తీసుకొచ్చే ఇది చెప్పడానికి చెప్పాను, నేను వెళ్తానని చెప్పేసి. నేను వెళ్ళిపోవటానికి అని చెప్పలేదు కాదు, మనం వెళ్ళి ఆయన పట్టు రావాలని. వస్తానన్నావు కదా, తీసుకొస్తాను దా అని. అది నా ఒపీనియన్. అది అంటే వస్తానన్నప్పుడు నువ్వు రా కాదు, నేను వస్తాను, నేను వచ్చి నేను తీసుకొస్తాననే ఇది. నిజంగా అటువంటి అవకాశం దొరికి ఒక్క 10 రోజులు నీతో ఉండటానికి వస్తానంటే చేయి పట్టుకుని నడిపించుకుని తీసుకొస్తావు. అప్పుడు నువ్వు తీసుకొస్తావా? మరి ఆ బాధ నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. అటువంటి జ్ఞాపకం ఆయన అట్లా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ ఏజీ నువ్వు చెప్పిన చిరిగిన లుంగి ఏదైతే నేను మిస్ అయ్యానో అని నువ్వు అనుకుంటున్నావో
ఈ 10 రోజుల్లో అన్నీ చేయగలుగుతావా నువ్వు? అదే ఆ 10 రోజుల్లో అన్నీ చేయాలని ఉంది నిజంగా, ఆయన కనుక అలా వస్తే. మొత్తం నువ్వు ఏమైతే నేను చేయలేకపోయాను. ఆయన జేబు నిండా డబ్బులు పెట్టి, ఆయన మంచి బట్టలు పెట్టి, అన్ని 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 క్షేత్రాలు తిప్పి, ఆయనకి ఎక్కడ చూడాలనుకున్నాడు అన్నీ తిప్పాలని ఉంది. కానీ అవి ఏమీ చేయలేదు. నేను తిరుపతి వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఎందుకు నడవలేదని చెప్పి ఇంట్లో పెట్టి వెళ్ళిపోవడం. అది జేబులో డబ్బులు కొంచెం చూసుకుంటాం అలవాటు, ఎప్పుడు నుంచి దాచుకోవటం అలవాటు ఆయనకి. ఆయన చివరి రోజుల్లో ఆయన 400 రూపాయలు పెన్షన్ వచ్చేది నెలకి. ఆ 400 4,000లా చూసుకునేవాడు దాన్ని. కానీ అదేంటంటే లాస్ట్లో సరిగ్గా చేయలేదు. అది చివరి రోజుల్లో గొప్పగా చూసుకోలేదు. ఏదో 10 రోజుల తర్వాత అరే నాయన నీతో ఉండాలని ఉందిరా కొన్ని రోజులు అంటే నువ్వేం చేస్తావు అన్నారు. నాకంటే ఆనందించేవాడు ఎవడు ఉండడు. అదొక అద్భుతం. అది నిజంగా జరిగితే అది గొప్ప అద్భుతమే. ఆయన ఉండాలని ఉంది అంటాడు, కానీ 10 రోజుల కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. ఏం చేస్తావమ్మా నువ్వు ఇప్పుడు ఆ పరిస్థితుల్లో? ఇక మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకోవడమే. సాధ్యంగా అందాన్ని మనం ఏం చేయలేం కాబట్టి ఆ బాధలు మనం చేస్తావా తాతయ్యని? తప్పదు కదా. కానీ వెనక్కి తిరిగి నీ కోసం ఏడుస్తుంటే ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నాను నేను. ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడు నాలో నేను ఏడుస్తాను. వద్దురా అయ్యా ఇంకొక 10 రోజులు ఉంటాను రా అని అంటే. కానీ అట్ ద సేమ్ టైం ఆయనకి బాగా ధైర్యం కూడా, విపరీతమైన ధైర్యవంతుడు కూడా. అన్నీ ఉన్నాయి ఆయనలో, గొప్ప గొప్ప లక్షణాలు అన్నీ ఉన్నాయి. అంటే మనం ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఎలా హ్యాండిల్ చేయాలి అనేదాన్ని కూడా ఆయన నేర్పించినట్టే అయింది. సరే ఏమంటావు మరి తాతయ్య గురించి ఫైనల్గా? తాత అనేది ఒక నా లోపల ఒక సోల్ అంతే. అది ఫిజికల్ బాడీ కాదు. అది ఒక బంధం, మనం రాయలేని బంధం. అది గొప్ప బంధం. అది గొప్ప అనుభూతి. అంటే దేవుడు పర్మిషన్ ఇస్తే స్వర్గానికైనా వెళ్ళి చేయబట్టి నడిపించుకొచ్చుకుంటానంటావు. అవును, నాకు అలా ఉంది, అలా అనిపించింది అంతే. థ్యాంక్ యూ అమర్. తాత గురించి ఇంత ఆవేదన, ఇంత ఆర్ద్రత ఉందని నాకు తెలియదు. తాత కంటే కూడా పెంచిన తండ్రి ఆయన. పెంచాడు, ఒక సంవత్సరం నుంచి పెంచాడు నన్ను. అంటే తాతలో కూడా తండ్రి ఉన్నాడు. పెంచిన వాళ్ళు ఎవరినైనా తండ్రి ఉంటాడండి. అది ఎవరైనా కావచ్చు. ఒక పెంచిన బంధం అనేది చాలా బలమైన బంధం. కన్న బంధం కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు కదా, అది నేను చూశాను. అది చూశారు కదా. ఎప్పుడు నవ్వుతూ నవ్వించే అమర్ కూడా ఎంతో బాధకు లోనయ్యాడు. తాత ప్రేమకు బానిసయ్యాడు. తాత పెంపకంలో మునిగిపోయాడు. తాత పెంపకంలో తాత పొట్ట మీద ఆడుతూ తూలుతూ తన్నుతూ ఎగురుతూ పెరిగిన అమర్ ఎంతో ఆవేదనకు గురై, అది చెప్పలేనటువంటి వేదనకు గురై కంట తడి రూపంలో బయటికి పొంగుతుంటే గుండెల నిండా ఆవేదన నింపుకుని ఏదో తెలియని ధైర్యాన్ని తెచ్చుకుని కూర్చున్నాయి ఈ అమర్ని మీరు చూశారు కదా.